కడప నగరంలోని అలంకాన్పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి హత్యపై సిట్ దర్యాప్తు జరపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ దారుణ హత్య జిల్లా చరిత్రలో మాయని మచ్చగా నిలిచిందని విమర్శించారు. గంజాయి మూకలను అరికట్టడంలో పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైందని, ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ను వెంటనే బదిలీ చేయాలని కోరారు. సెటిల్మెంట్లకు పోలీస్ స్టేషన్లు అడ్డాగా మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున 2-3 మధ్యలో రిమ్స్ హాస్పిటల్లో హత్య చేశారు. ఈ హత్య వెనక 3 రోజుల ముందు అలంకరణపురంలో మారమ్మ జాతరలో వచ్చినటువంటి డిస్ప్యూటు కాస్త అది ముదిరి పాకానబడి ఇవాళ ఒక మనిషిని నిలువునా చంపేటటువంటి దశకు తీసుకుపోయింది. మారమ్మ జాతర జరిగేటువంటి సందర్భంలోనే బందోబస్తు ఏర్పాటు చేయాలా, ఇక్కడ జాతర జరిగేటువంటి క్రమంలో ఒక పండగ వాతావరణంతో పాటు మద్యము ఇవన్నీ రకరకాలైనటువంటి పైత్యం అంతా ఉంటుంది అనేటువంటి దాంతో చాలామంది అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్రజలు పోలీసులకు ముందస్తు హెచ్చరికలు చేశారు. కానీ పోలీసులకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ జిల్లాలో ఎక్కడా కూడా పోలీసు నియంత్రణనే ఇవాళ లేదు. పోలీస్ స్టేషన్లు కేవలము సెటిల్మెంట్లకు గంజాయి బ్యాచ్ను పెంచి పోషించడానికి అడ్డాలుగా మారిపోతూ ఉన్నాయి. ఎక్కడా కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఇవాళ లేదు. అందులో భాగంగానే ఇవాళ కడప నగరంలో కూడా ఒక పక్కేమో గంజాయి కోసము వెంటబడుతున్నాం, డ్రోన్ కెమెరాలు పెట్టి పట్టుకుంటున్నాము, గంజాయి తాగే వాళ్ళను కౌన్సిలింగ్ ఇస్తున్నాము, అరెస్టు చేస్తున్నాము, టార్గెట్ చేసినామని చెప్పి ఒకవైపు ఎస్పీ నచికేతన్ గారు ఊరికి ఆర్భాటమైనటువంటి ప్రచార ఆర్భాటాలు తప్ప ఎక్కడే కానీ ఎస్పీ నచికేతన్ వచ్చిన తర్వాత ఎక్కడే కానీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. దాడులు పెరుగుతూ ఉన్నాయి, గంజాయి విక్రయాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి, గ్యాంగ్స్టర్లుగా మారిపోతూ ఉన్నారు. ఎక్కడ సెటిల్మెంట్ దొరుకుతాయి, ఎక్కడ పంచాయతీలు చేయాలి, ఎక్కడ దాడులు చేయాలి, కిరాయి హంతకుల రాజ్యం ఇవాళ పెరుగుతూ ఉంది. కానీ పోలీసులకు సంబంధించినటువంటి చర్యలు ఎక్కడే కానీ ముమ్మరం చేసినటువంటి దాఖలాలే లేవు. ఈ అలంకానపల్లి ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అలంకానపల్లిలో నిన్న రాత్రి 11 గంటలకు కత్తులు పట్టుకొని కట్టెలు పట్టుకొని స్వైర విహారం చేస్తూ ఉంటే పోలీస్ యంత్రాంగం, నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం గాడిదలు కాస్తా ఉందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ అడగదలుచుకున్నాం. బాధితులు ఎవరైతే, చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అయ్యా ఇక్కడ పలాని గ్రామానికి సంబంధించి చెన్నూరుకు సంబంధించినటువంటి గంజాయి బ్యాచ్ ఇందులో భాగస్వామ్యం అయింది, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో కలిసి వీళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకైనా మంచిది బందోబస్తు కల్పించండి అని చెప్పి చెప్తే తాలూకా పోలీసులు నిద్ర అవస్థలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడే కానీ రాత్రిపూట అయితే 100కు డైల్ చేయండి, ఇంకొక నంబర్కు ఫోన్ చేయండి అని చెప్పి చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఈ నంబర్లు ఏవి కూడా పని చేయట్లేదు. కాబట్టి దాని పర్యావసానం చరిత్రలో ఎప్పుడే కానీ కడప జిల్లా చరిత్రలో చాలా ఘటనలు చూసింటాం. గ్రామాల్లో ఫ్యాక్షన్లు నడుపుకున్నటువంటి చరిత్రను చూసింటాం. అనేక రూపాలలో దాడులు చేసుకున్నటువంటి ఘటనలు చూస్తుంటాం. కానీ రిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలోకి వచ్చి ఒక వ్యక్తిని రాత్రిపూట ఒంటరివాణి చేసి కత్తులతో పొడిచి స్పాట్లో చంపడం అనేటువంటి దాని చరిత్ర, ఇది పోలీసులకు సంబంధించినటువంటి వైఫల్యం తప్ప ఇంకొకటి కానే కాదు. తక్షణం జిల్లా ఎస్పీ నచికేతన్లో వెంటనే రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసును సిట్టు దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి పూర్తి స్థాయి సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఇందులో ఎవరెవరు ఏ నాయకులు భాగస్వామ్యం అవుతున్నారో, ఈ జిల్లాలో ఉన్నటువంటి గంజాయి గ్యాంగ్స్టర్స్కు, గంజాయి మాఫియాకు కొమ్ముగాస్తా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పేర్లన్నీ నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో పిల్లకాయలు లేకపోతే చదువుకున్నటువంటి పిల్లలు తాగే వాళ్ళ మీద ప్రతాపం చూపించేటువంటి విధానం కాదు. ఎవరైతే అమ్ముతున్నారో, విక్రయదారులు ఎవరైతే ఉన్నారో, సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళపైన ఇవాళ పోలీసులు, అధికారులు, అధికార పార్టీ, ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్పీ నచికేతన్ను బదిలీ చేసే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.